వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ట్రాన్స్జెండర్లు అంటే మన సమాజంలో చిన్న చూపు ఉంటుంది. వారిని కనీసం మనుషుల్లాగా చూడని పరిస్థితి ఉంటుంది. అడుగడుగున అవమానాలు, వెక్కిరింతలే వారికి ఎదురవుతూ ఉంటాయి. ఇటు ఇంట్లో వారితో, అటు పరాయి వాళ్ళతో నిత్యం నరకం అనుభవించాల్సిందే. అయితే వీటన్నిటినీ దాటుకొని ఇప్పుడిప్పుడే ట్రాన్స్జెండర్లు ఎదిగి ఉన్నత స్థానాల్లో కూర్చుంటున్నారు. ఇటీవల బీహార్లో నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఏకంగా 3 ట్రాన్స్జెండర్లు ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. అందులో మాన్వి మధు కశ్యప్ అనే మహిళా ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఈమెనే ఇప్పుడు దేశంలోనే తొలి ఎస్ఐగా ఎంపికైన మహిళా ట్రాన్స్జెండర్గా రికార్డుల్లోకి ఎక్కింది. బీహార్ పోలీస్ అండ్ సర్వీస్ కమిషన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 3 ట్రాన్స్జెండర్లు ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ట్రాన్స్జెండర్లకు 5 పోస్టులు రిజర్వ్ చేసినప్పటికీ 3 మాత్రమే ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత తొలిసారి మాట్లాడిన మాన్వి మధు కశ్యప్ ఇన్ని రోజులు సమాజానికి భయపడి బతికానని, ఇంతకు ముందు తన తల్లిని కలిసేందుకు రహస్యంగా వెళ్లేదానని, కానీ ఇప్పుడు పోలీస్ యూనిఫామ్తో గ్రామానికి వెళ్తానని చెప్పారు. తాను ట్రాన్స్జెండర్గా ఉన్నందుకు సిగ్గుపట్టం లేదని, తాను 9వ తరగతి చదువుతున్న సమయంలో సాధారణ అమ్మాయిని కాదని తెలిసిందని మాన్వి మధు కశ్యప్ వెల్లడించారు. ఆ తర్వాత క్రమంగా సమాజం తనను దూరం పెట్టి ఒంటరిదాన్ని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన విజయాన్ని చూసేందుకు తన తండ్రి నరేంద్ర ప్రతాప్ సింగ్ లేరని, కానీ తన తల్లి మాలాదేవి చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు లభించిన విజయంలాగానే సమాజంలో కూడా మార్పు రావాలని తాను కోరుకుంటున్నట్లు మధు చెప్పారు.